ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ నల్గొండలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? సైదులు. ఏం చేస్తుంటారు సార్? ఆర్టీసీ కండక్టర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన మంచిగా ఉంది. ఈ విధంగా జనాలు కూడా మాలాసి టికెట్ పెట్టిన కానీ బస్సులో మాలాసి పెట్టిర్రు, లేడీస్ ఉచిత ప్రయాణం పెట్టిర్రు, రైతు బంధం వేస్తుండు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫస్ట్కి జీతం ఇస్తారు, ఒకటిసారి జీతం ఇస్తుండు. అన్నిటికీ కేటగిరీలో మంచిగా ఉంది పాలన. ఆ పాలన కన్నా కేసీఆర్ పాలన కన్నా రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉద్యోగస్తులని ఆగం చేసిండు, అన్నిటి ఆగం చేసిండు, అన్ని రేటు పెంచిండు, అన్నీ ఆగం చేసిండు. మెయిన్ ఉద్యోగస్తుని మొత్తం అనగదొక్కిండు. మా ఆర్టీసీ వాళ్ళకు ఒక పిఆర్సీ కూడా ఇవ్వలేదు మాకు. కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక పిఆర్సీ ఇచ్చిండు, ముందు ఇంకో పిఆర్సీ ఇస్తాడని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు కర్ణాటంజయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మా అభిప్రాయం కేసీఆర్ పాలన ఉండగా మాకు రైతు బంధు అవన్నీ కరెక్ట్ టైంకి వచ్చేది సార్. మాకు ఇంతవరకు కూడా సరిగా పైసలు పడలేదు. వింటురా, అరెకరం అండు 2 ఎకరాలు అండు ఎవరికి సరిగా ఇవ్వలేకపోతుండే ఆయన. మా అర్థం కావట్లేదు ఇక ఆయన పాలన ఏందో ఏమో సరిగా. అది మా కేసీఆర్ పాలన బాగా అనిపించింది. అంతేనంటారా? సరే. ఎందుకంటే సార్ ఇప్పుడు సార్ మా లీడరు వీరేశం గారు, మా ఇంటి పక్కన ఆయన ఇల్లు. కానీ ఇప్పుడు ఆయన కల్లా మాట్లాడే గారు ఉన్న వాస్తవం చెప్తాను నేను. వింటురా, మాకైతే వారు ఉండగానే అన్ని రకాలుగా అన్ని కరెక్ట్ వచ్చేది. ఈ రేషన్ కార్డులు అంటుండు, అంటుండు, ఇందిరా మిల్లు అంటుండు, ఏది లేదు ఎక్కడ లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంటుంది. అది ఇంతవరకు ఏది సకరంగా జరుగుతలేదు. అది సార్ విషయం. ఇక అది ముందు ఏం జరుగుతాయో ఏమి ఇస్తాడో ఎవరికి తెలియదు. అంతే ఇక ఏదే కదా సార్. ఇక అది అమలుకి వచ్చినాడు మనకు ఆయన మంచి చేసిన అనిపిస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వారి పాలన నాకు మంచిగా అనిపించింది సార్. కేసీఆర్ పాలన మంచిగా ఉంది. నీళ్ళ కొదవ లేకుండా ఇప్పుడు కొన్ని పొలాలు ఎందుతున్నాయి. ఆ కాళేశ్వరం గురించి అదేదో చిన్నగా సాగు చెప్పేసి దాన్ని పండబెట్టారు. ఆ నీళ్ళని మొత్తం వృధాగా పోయినాయి. వింటున్నా, ఇప్పుడు చివరికి కూడా పొలాలకు కూడా నీళ్ళు వారట్లేవు. అది వారి పాలనే బాగుంది. మా అభిప్రాయం చెప్తున్నాం సార్. ఇదిగా థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సతీష్. ఏం చేస్తుంటారు సార్? మేము అల్లవెల్లిగడ్డ అమ్ముతాం, బిజినెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పటి వరకు అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 లెక్క అయితే మంచిగానే ఉంది. అయితే నిరుద్యోగ విషయంలోకైతే బాగుంది. అయితే కొన్ని విషయాలు అయితే బాగున్నాయి కానీ కొన్ని విషయాలు మాత్రం బాగాలేవు. అంతే. కొన్ని విషయాలు అయితే కొంచెం కంఫర్టబుల్గా మంచిగా ఉన్నాయి. అంటే ఉద్యోగాల ప్రకారంగా అయితే, పరిపాలన ప్రకారంగా అయితే ఇప్పుడు రైతులకి రుణమాఫీ అనేది చాలా బాగుంది. ఇంకా వేరే విషయాలు అంటే ఇక కొన్ని అయితే మనకు కొద్దిగా అంటారు కదా, లోకల్ లీడర్లతో కొద్దిగా అటు వల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. దానివల్ల అయితే మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా దాని గురించి చెప్పాలంటే ఎక్కువ అవినీతి ఎక్కువ ఉంది. అవినీతి ఎక్కువ బాగుంది. అవినీతి అనేది బాగా నడిచింది. ఇదైతే పర్వాలేదు, మంచిగా నడుస్తుంది. రైతులకు ఎక్కువ బెనిఫిట్ నడుస్తుంది ఇప్పుడు. అది అని చెప్పున్నా అది మేము రైతు. అది ఏంటిది, అది ధరణి అనే పేరు మీద మాత్రం చాలా మోసం జరిగింది. మెయిన్ పాయింట్ ఏంటంటే ధరణి అనే దాని మీద చాలా మోసం జరిగింది. కాబట్టి దానివల్ల ఎక్కువ మైనస్ అయింది వాళ్ళకు. అంతే. రుణమాఫీ వచ్చింది, మాకు 1,00,000 వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? కమలమ్మ. ఏం చేస్తారమ్మా? పండ్ల వ్యాపారం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగలేదు, అస్సలు బాగలేదు. మేము సీఎం రేవంత్ రెడ్డి గారు కావాలని కొట్లాడి పోరాటం చేసినాము. ఆయన బస్సు పెట్టిండు. బస్సు పెడితే ఏనాడు మేము బస్సు ఎక్కేది లేదు, దిగేది లేదు. ఎవరికి అవసరం? ఈ రోడ్డు మీద బతుకుతున్నాం, మాకేం లాభం వస్తుంది? అట్లా బస్సులు పెట్టేమో అట్లా ఆగం చేసిండు పాలన. మహిళలకు 2,500 అన్నాడు, 2,500 లేవు. వచ్చే పాయ దసరాకు వచ్చే, దీపాలకు వచ్చే. దసరా మిస్ అయింది, దీపాలు మిస్ అయింది.
మరి పోతే సంక్రాంతి మిస్ అయింది, ఇక ఉగాది కూడా రేపటి మాపట వస్తుంది. చీరలు అన్నాడు, 2 అన్నాడు, సీతక్క నేపిచ్చే సీతక్క కట్టుకొని తిరగనే సరిపోయి మాకేడ తెచ్చిస్తుంది. ఇండ్లు ఎక్కడ పోయినాయి? కొత్త ఇండ్లు ఏమైనాయి? కొత్త ఇండ్లు పాలన మాకు ఇల్లు లేదు. గుడిసె ఇగో ఈ నగర్లో మాకు 20 ఏళ్ళు దాని ట్యాంక్ కింద మాకు ఇల్లు ఇచ్చారు. ట్యాంక్ కింద కూడా మాకు మాపిగాలి కరెంటు. ఏమిటికి ఆయన చేసిన పాలన అస్సలు బాగలేదు. ఆయన దిగిపోవాలి, ఆయన వద్దు. ఆయన వెంటనే మాకు ఇష్టం లేదు. ఎంతో బాధపడి మేము ఆయన తెచ్చుకున్నాం, కానీ ఇట్లా చేస్తాడని మేము అనుకోలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన ఉన్నోనికి, లేనోనికి, కుంటోనికి, గుడ్డోనికి, పేదోనికి పైసలు ఇచ్చిండు, చీరలు ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. అప్పుడు ఒక్క రకంగా 200 కాంచి 2000 దాకా చేసుకొచ్చిండు. కేసీఆరే ఆగం చేసిండు అనుకున్నాం మేము, తెలవక. ఈయన వచ్చినాక అసలు తెలిసింది ఆయనతో ఆగమైంది. కేసీఆర్ పాలనే బాగుంది. నేను పచ్చి కాంగ్రెస్ నేను చెప్తున్నాను. కాంగ్రెస్ అంటే పాటలు పాడతా నేను. కాంగ్రెస్లో తిరిగేటప్పుడు నేను ఊళ్ళో తిరుగుతా, పాటలు పాడతా కాంగ్రెస్ మీద, ఇంద్రమ్మ మీద పాడతా పాటలు. నేను ఎన్నో పాడినా కానీ నాకు ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం ఆల్విపోయింది, కాంగ్రెస్ ఆల్వైపోయింది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? నా పేరు రేణుక. ఏం చేస్తారమ్మా? మేము ఖాళీ గృహిణి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం చేస్తుండండి, మాకు అన్ని రేట్లు పెంచుతున్నాడు. ఇక ఈ స్కూల్ ఫీజులు అని అయ్యని ఇయ్యని ప్రతిదీ మా మీద నెత్తినే వేస్తున్నాడు. కానీ ఆయన చేసింది ఏముంది? మాకు ఎవరికి ఏమైనా ఏమి లాభం చేస్తుండు? ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల సంక్షేమ పథకాలు కానీ ఏ విధంగా అందుతున్నాయి అంటారమ్మా? 6 గ్యారెంటీలు అంటే ఒక మహాలక్ష్మి పథకం ఒకటి నడుస్తుంది, ఇంకా వేరే ఏమిటికండి రేట్లు పెంచి మహాలక్ష్మి పథకాలు అవి పెట్టి ఏం లాభం చెప్పండి ప్రజలకు? ఏం లాభం అవుతుంది? ప్రతిరోజు చేసేటోళ్ళకైతే ఏమి ఉండదు కదా, ఇంట్లో కూర్చునే వాళ్ళకి ఏం లాభం ఉంటుంది? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? వాళ్ళు చేసినా వేలు చేసినా అందరూ అదే విధంగా నడిపిస్తున్నారు. ఇక ఎవరు చేసింది ఏముందండి? పడేది మేమే చేసేది వాళ్ళు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా ఉంది. పిల్లలకు ఉద్యోగాలు మంచి అవకాశాలు కల్పిస్తుంది. తెలంగాణ సాధనకు పోరాడిన పిల్లలకు న్యాయం కలుగుతుంది. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి అంటారు? మాకు కరెంటు, గ్యాస్, ఉచిత బస్సు సౌకర్యం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అవినీతి ఎక్కువ. థ్యాంక్ యూ సార్.